ఎస్ అండి. ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ విదేశాంగ శాఖ మంత్రి మార్క్ రూబియో భారతదేశంలో పర్యటిస్తున్నాడు. ఈ పర్యటనలో భాగంగా మనకేంటంటే క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం ఒకటి జరుగుతుంది. ఇది చాలా ఈ మార్క్ రూబియో పర్యటనలో అత్యంత కీలకమైన సమావేశం అనమాట. ఇక్కడ జపనీస్ విదేశాంగ శాఖ మంత్రి, ఆస్ట్రేలియా విదేశాంగ శాఖ మంత్రి, భారత విదేశాంగ శాఖ మంత్రి, అమెరికా విదేశాంగ శాఖ మంత్రి 4 దేశాల విదేశాంగ శాఖ మంత్రుల సమావేశం జరుగుతుంది. తర్వాత మోడీని కూడా వాళ్ళు కలవడం జరుగుతుంది. ఇది అత్యంత కీలకం అనమాట. ఈ సమ్మిట్కి యాక్చువల్గా ఏంటంటే ఈ క్వాడ్ సమ్మిట్కి తప్పనిసరిగా యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, జపనీస్ ప్రైమ్ మినిస్టర్ తనయ్ తకైచి, ఆస్ట్రేలియన్ ఆల్బనీస్ ప్రైమ్ మినిస్టరు, ఇండియా ప్రధాని నలుగురు న్యూఢిల్లీలో అటెండ్ అవ్వాలి. కానీ ట్రంప్ దీనికి స్కిప్ అయిపోయాడు. ఎందుకు ఈ ట్రంప్ రాకుండా శిఖరాగ్ర సమావేశం జరుగుతుందా విదేశాంగ శాఖ మంత్రుల లెవెల్లోనే జరుగుతుందంటే ఇది అత్యంత ప్రధానం. ఎందుకంటే ఇప్పుడు చైనా అమెరికా క్లోజ్ అవ్వడం, ఎందుకంటే ఈ క్వాడ్ అనేది చైనాకి ఎగినెస్ట్గా ఫామ్ అయింది. సైనిక కూటమైన ప్రత్యక్షంగా పైకి చెప్పకపోయినా ఎక్స్ప్లిసిట్గా ఇది చైనాని కౌంటర్ చేయడానికి ఏర్పడిన ఒక సైనిక కూటమని మనం చెప్పుకోవచ్చు అనమాట. రేర్ ఎర్త్ మినరల్ టెక్నాలజీకి సంబంధించి మిలిటరీ టెక్నాలజీ కోఆపరేషన్ ఇవన్నీ అక్కడ ఉంటాయి. మరి ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఎందుకు స్కిప్ అవుతున్నారు? ఈరోజు సమావేశంలో జరగబోతుంది. మ్యాక్సిమం డొనాల్డ్ ట్రంప్ ఈ యొక్క లెవెల్లో శిఖరాగ్ర స్థాయి సమావేశం జరగకపోవచ్చు. కేవలం విదేశాంగ మంత్రులతోనే ఈ క్వాడ్ ముందుకెళ్తుంది అని తెలుస్తుంది. మరి అలా అయితే దీని ముఖ్య ఉద్దేశం పోయినట్టేనంటే ముఖ్య ఉద్దేశం చనిపోయినట్టే, అది ఎండ్ అయిపోయినట్టే. మరి ఇలాంటి సమయంలో పరిస్థితి ఏంది? ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు చైనా విజిట్ చేయడం, అక్కడ జీ జిన్పింగ్తో ఒప్పందాలు చేసుకోవడం, ట్రేడ్ డీల్ ఇవన్నీ చాలా వరకు క్లోజ్ అవ్వడం. మళ్ళీ ఇప్పుడు జీ జిన్పింగ్ కూడా ఇప్పుడు సెప్టెంబర్లో లేదా డిసెంబర్లో అక్కడ యుఎస్ విజిట్ చేస్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలో ఇరాన్ వార్ని ఆపాలంటే చైనా సపోర్ట్ దానికి ఉండకూడదు. కాబట్టి చైనా సహకారం అవసరం. కాబట్టి చైనాకి కోపం తెప్పించే పనులకి ట్రంప్ దిగడం లేదు.